కాంగ్రెస్ అభ్యర్థి నీలమధు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. గతంలో ప్రధానమంత్రి ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో యువతకు ఇండస్ట్రీస్ ఇక్కడ మన పక్కనే ఉన్న క్రియేషన్ కంపెనీ పెట్టిరు, ఇంగ్లీష్ పెట్టిరు, బిలియన్ ఇచ్చారు, ఆఫీసర్ ఇచ్చారు, ఇక్కడ మన సంఘటనలు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇచ్చారు, ప్రాజెక్ట్ పెట్టారు, సిగ్గు ప్రాజెక్ట్ పెట్టారు. ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తల్లి ఇంద్రమ్మ తల్లి. ఈ ఇంద్రమ్మ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే కార్యకర్తలే మీ అందరి సహకారంతో జెండా ఎగరేస్తాం. అట్లనే ఈరోజు ఇంద్రమ్మ పాలన నడుస్తుంది. మీరు చూడొచ్చు, 100 రోజులలోనే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు నిర్వహించిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, మా నాయకులు ఆరు చేస్తే గ్యారెంటీలు నిర్వహిస్తామని చెప్పి అవన్నీ తీసారు. మీరు చూడొచ్చు, యువత ఎన్ఎస్సీ యువత కూడా చెల్లెలని అడగాలి. ఈరోజు ఆర్టీసీ బస్సులు ఎక్కి కాలేజీ పోతుంటే చెల్లెలని అడగాలి. బస్సు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు, ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు, అమ్మదారు అక్కలను అడగాలి. అదేవిధంగా జీరో కరెంట్ బిల్ 200 యూనిట్లు కరెంట్ బిల్ అడగాలి. ఫ్రీ ఇస్తున్నామా లేదా? వస్తుందా? కాంగ్రెస్ ఇస్తుందా? ఈ 100 రోజుల్లోనే ఈ కార్యక్రమం చేసారు. ఈ 5 నెలల్లో బంగారు భవిష్యత్తు, బంగారు తెలంగాణ చేసే రేవంత్ రెడ్డి గారు లక్ష్యంతో చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు రేవంత్ అధికారంలో మీ అందరూ కూడా పనిచేసి కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఎగరేస్తాం. మీ అందరూ కూడా సహకరించి నన్ను గెలిపించాలి. ఇంతకు నాకన్నా ముందు ఇతర క్యాండిడేట్ గురించి చెప్పారు. నేను తెలిసిన ఈ పరంపర రాష్ట్రంలో ఒక నీలమ్మ అంటే ఒక మానవతావాది, ఎవరైనా కష్టం వచ్చినా సుఖంగా ఏ ఒక్కరు వచ్చినా నా ఇంటి తగ్గితే నేను అందులో మానవతంగా పనిచేసినా లేదా ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంటి దగ్గర కష్టంలో ఉన్న బాధలు ఉన్న అన్నింటిలో ఉన్నారా లేదా? ఆర్థిక ప్రయోజనాలు ఉన్నారా లేదా? ఒక మానవతావాది వెంకటరామరెడ్డి చెప్తాడు. మన సంఘటన పెట్టినప్పుడు వెంకటరామరెడ్డి చెప్తాడు, బీఆర్ఎస్ అభ్యర్థి నన్ను గెలిపిస్తే 100 కోట్లు పెట్టి బస్సు పెట్టి విద్యార్థులకు ఉచిత విద్యను నేర్పిస్తాను. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కదా, మరి ఇప్పుడు ప్రశ్నకి లేదా? నువ్వు ముందున్న భూములు, పేద ప్రజల భూములన్నీ అక్కడ మండల సాగర్ కొట్టబోసామా? అదేవిధంగా రంగనాయ సాగర్ భూములు తీసుకున్నప్పుడు దాని ఎమ్మెల్సీకి నెలకు వచ్చే జీతం ఇచ్చే అవకాశం లేదు కదా. నీకు ఎటువంటి మానవత గురించి మాట్లాడి నువ్వు చెప్తావా? ఈరోజు ప్రజలకు ఏం చేస్తాను? కలెక్టర్ ఉన్నప్పుడు ఎంతమంది పేద ప్రజలు వచ్చి అభివృద్ధి కూడా కనీసం టైం చేయడం లేదు. పేద ప్రజలను రక్తం పీడించి సాగవు కేసీఆర్ కలిసి చేసినా లేదా? వెంకటరామరెడ్డి తెలుస్తారా? ఏడుంటాడు? ఈ ఇద్దరు అభ్యర్థి గెలిస్తే కానీ నీలమ్మలు తెలిస్తే ఈ మెదక్ జిల్లాలో ఈ ప్రాంతంలో ఇక్కడనే ఈ ప్రాంతంలో ఈమె స్కూల్ గ్రామంలో ఉంటారు. ప్రతి పేద ప్రజలు, ప్రతి నాయకులకు అందుబాటులో ఈ సమస్యలన్నీ మా ప్రభుత్వం రేవంత్ చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది అన్ని కూడా తీసుకొచ్చి మనం మెదక్ జిల్లాలో అభివృద్ధి చేద్దాం. ఈ అందరూ సహకరించి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు అందరూ కూడా బూత్ కమిటీలతో అన్ని వర్గాల కార్యకర్తలు కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ జెండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి చెల్లెగా, ఈనాడు రేవంత్ రెడ్డి గారి చెల్లెగా తెలంగాణ డెవలప్మెంట్ మరో గారికి అప్పుడు నాయకులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గులు కొట్టా శ్రీరాములను ఆలోచించుకుంటున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ సోదరులు వల్లూరి వెంకట్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి కారణమైనటువంటి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పోటీ చేస్తున్నటువంటి నీలమధు గారికి, సోదరులు శ్రీనివాసరెడ్డి గారికి, అక్క శ్రీమల గారికి, కాటా శ్రీనివాసరెడ్డి
వేదిక ఉన్నటువంటి ఎంపీపీ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇంకా ఇతర పెద్దలకు, ఎన్ఎస్సిఐ మండల పాత్రలకు, జిల్లా పాత్రలకు మరియు ఆఫీస్ సేవలకు అందరికీ పత్రికాశాలకు నా హృదయపూర్వక నమస్కారం. రాత్రి నిన్న నా మనవడి బర్త్డే వల్ల కొంత ఆలస్యమై టైర్డ్ అయిపోయి వచ్చాను. అందుకే కొంచెం యాక్టివ్గా ఎనర్జీ ఉండవద్దు. ఐటీ ఛార్జ్ అంటే ప్రతి రోజు నేను ఖాళీగా ఉంటాను, పెట్టుకోవాలి అన్న మాట ప్రకారం పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్ఎస్సిఐ కార్యకర్తలను జమ చేసి ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఇక్కడ నుంచి ఒక భరోసా ఇచ్చి రేపు మెదక్ పార్లమెంట్ను ఏ విధంగా మనం గెలిపించుకోవాలని దశాంశాన్ని నిర్దేశం చేసిన వెంకట్ గారిని అభినందిస్తా ఉన్నాను. వెంకట్ ఈరోజు కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి దినము కూడా ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా ప్రతిరోజు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మిమ్మల్ని కూడా నిద్రపోనివ్వకుండా ఎల్లప్పుడూ కూడా రోడ్ల మీద ఉండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ ఎన్నోసార్లు దెబ్బలు తిని జైల్లోకి వెళ్ళి మంచిగా అంటే రాటు వెళ్ళిపోయినాడు పాపం ఆయన. అంటే ఆయన ఒక కసి అనేది పట్టుదల అనేది పెరిగింది. ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఒక పట్టుదల ఆయనలో పెరిగింది. మరి ఈసారి ఆయన అనుకున్న పరిస్థితుల్లో టికెట్ రాకపోయినా కూడా రేవంత్ అన్న ఆయన గుర్తించి, రాహుల్ గాంధీ గారు గుర్తించి మరి అతన్ని ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా డిక్లేర్ చేసి మరి ఎమ్మెల్సీగా ఆయన ప్రకటించినందుకు మనం నిజంగా కూడా సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే వెంకటరామరావు తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందుకే అతనికి ఈరోజు మరి గౌరవించి ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఆదేశాల మేరకు ఇంతమంది తరలి వచ్చి రేపు మరి నీలం మధుగారి వెలుగు కోసం కృషి చేస్తామనేటువంటి ఒక పట్టుదలతో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం 9 సంవత్సరాల ఒక రాక్షస పాలనలో ఎన్ని రకాల బాధలు, కష్టాలు అనుభవించామో మనందరికీ కూడా
ఒక్కటి కూడా ఆయన దేవుడికి రొటీన్లో రానే కాదు. ఏమంటే కూడా ధైర్యం చేసి మీ ఫైల్ చక్కగా కావాలి అని పోయి కేసీఆర్ సీఎం అడిగి సంతకాలు పెట్టించిన సందర్భాలు కూడా లేవు అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను వాళ్ళకు పనిచేశాను కాబట్టి ఆ విధానం